చలి అంటే పౌలుకు వర్తించింది వీళ్ళకి ఫస్ట్ ట్రిప్లో వర్తిస్తుందా? వర్తించదు. అయితే సెకండ్ ట్రిప్లో ఏం పట్టుకెళ్ళొద్దు అంటాడు. ఈ ఏం పట్టుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం పట్టుకెళ్ళకుండా వెళ్తారు. వెళ్ళి ఒక నెల తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత యేసుప్రభువు అడుగుతారు, ఒకసారి అక్కడ ఆ మాట తీయండి. లూకా 22:25. ఎవరో ముందుగానే ఊహించి దీన్ని. ఓకే, లూకా 22:35. లూకా 22:35. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా. అంటే ఏంటి? సంచిలో ఏమి లేకుండా, ఏమీ లేకుండా నేను మిమ్మల్ని పంపిన అంటే అంతకుముందు ఉంచి పంపాను, రెండోసారి లేకుండా పంపాను. మీకేమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అనేది. అంటే బంగారం, వెండి, నగలు, వెండి, ఇత్తడి ఎన్ని పట్టుకెళ్ళినట్టే ఏం పట్టుకెళ్ళకపోయినా అలాగే ఉందంట లైఫ్ స్టైల్. మరి పౌలుకి ఎందుకు లేదు? పౌలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళేమో ఎంతో ప్రేమించి సమస్తమును విడిచిపెట్టి వెంటనే, మరి వాళ్ళ మినిస్ట్రీకి వీళ్ళ మినిస్ట్రీకి తేడా ఉండదా? హలో కొంచెం అర్థమవుతుందా? మళ్ళీ ఎవరిని అడిగితే మీరు ఏం చెప్పారండి గడిచిన ఆదివారం? చాలా బాధేస్తుంది. యూ కెనాట్ మిస్ సచ్ థింగ్స్. ఎందుకంటే లోకంలో తీర్పు తీర్చేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఒక వచనం పట్టుకొని ఇంకంతే ఇలాగే ఉండాలి. పౌలు లాంటి సేవకులు కావాలంట. అంటే ఇంతకుముందు ఆయన పొడి చేయాలి ఆయన ఫస్ట్. ఎలాంటి సేవకులు కావాలంట అంటే అలాగని పౌల్ని తప్పుపట్టను. దేవుడు ఎలాంటి వారినైనా మార్చగలడని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. గాడ్ ఈస్ టెల్లింగ్ ఎ రీజన్ దేర్. అంటే దేవుడికి అందరూ పౌల్లా చేయాలన్నా సేవ, లేకపోతే శిష్యుల్లా చేయాలన్నా? యా, హీ వాంట్ దెమ్ టు లవ్ అండ్ కమ్ ఇమీడియట్లీ. హల్లెలూయా. సో యూ కాంట్ టేక్ వన్ వర్స్ and generalize it. ఆ రోజులు ఎలా చేసేవారు, ఈ రోజుల్లో చూడండి ఎలా ఉన్నారు సేవకులు. పౌలు చూడండి, ఈ రోజుల్లో 3 పూట్ల హాయిగా తింటున్నారు ఈ రోజుల్లో. అప్పుడు పౌలు ఆకలితో ఉన్నాడు. వర్తిస్తుందా? ఆ వచనం పెట్టి విమర్శించొచ్చా? నో. ఎంతమందికి మార్మన్స్ కలిగింది ఇప్పుడు దీని విషయమై? ఎంతమందికి మైండ్ మారింది? అందుకే అన్నీ చూడొద్దు, ఏది పడితే అది. ఒకసారి చూసినా కానీ మీకు అర్థం అవ్వాలా, ఓహో ఈ క్యాండిడేట్, ఏ క్యాండిడేట్? బేబీ. ఒక్కొక్కసారి కొంతమందికి ఎగ్జాంపులరీగా ఉండడానికి కూడా పౌలు అలా చేస్తాడు. రైట్. ఎంతమందికి అర్థమైంది అప్పుడు? ఇప్పుడు ఇలాంటి పౌలు ఇబ్బంది పడినట్టు ఇబ్బందికరమైన వచనాలన్నీ ఎత్తుక్కున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ప్రాఫెట్ ఉన్నాడు, ఐజయా. ఎవరు? God want to express his feelings through his prophets sometimes. Okay, God want to express his feelings through his prophets to the church. తన ప్రవక్తల ద్వారా ఒక్కొక్కసారి సంఘాలకు చూపించుకుంటాడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది. సో బికమింగ్ ఎ ప్రాఫిట్ అండ్ ఎన్ అపోస్టల్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ జాబ్, ఈవెన్ ఎ పాస్టర్. ఐజియా ఏమంటాడో తెలుసా? నాకు ఇజ్రాయెల్ గురించి ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇజ్రాయెల్ ఎలా ఉందో తెలుసా? ఇజ్రాయెల్ నగ్నంగా ఉందంటున్నాడు. ఎలా ఉందంట? నగ్నంగా ఉంది. హీ సెడ్, ఐజయా, యు నో హౌ ఐ ఫీల్ అబౌట్ మై చర్చ్ ఇజ్రాయెల్. ఐ ఫీల్ ఇజ్రాయెల్ ఈజ్ నేకెడ్. ప్రకటనలో ఒక మాట అంటాడు, ఒక సంఘాన్ని చూపించి ఏమంటాడు? నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు కానీ నువ్వు ఎలా ఉన్నావు అంటున్నాడు? నగ్నంగా ఉన్నావు. యు ఆర్ నేకెడ్. కాబట్టి ఇప్పుడు ఐజయాకి ఒక మాట చెప్తాడు, ఐజయా నువ్వు ఈ రోజు నుంచి ఏమి లేకుండా తిరగాలి అంటాడు. తీయండి ఒకసారి వచనం చెప్పండి. ఓకే అక్క, యెషయా 20వ అధ్యాయం
2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా. How many of you want to become like Isaiah the prophet? హలో, మనం ఎలా ఉండాలా? యెషయాకి మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలా? హలో, so God is telling that I feel like Israel is naked. I feel you naked because you are not reading my word, not keeping my commandments. You are against me. మీకు తెలుసు ఎఫ్ఎస్సిలో మనకు ఏం కప్పుకోవాలంట? విశ్వాసం అనే దట్టు ఇవన్నీ ఉన్నాయా లేదా? కత్తి ఇవన్నీ అనమాట. ఇవన్నీ దట్ ఈస్ సంథింగ్ లైక్ దట్ ఆత్మీయంగా. అయితే ఇక్కడ శారీరకంగా కూడా యెషయా చాలా గొప్ప ప్రొఫెక్ట్. ఐజియా ఇస్ ఎ వెరీ గ్రేట్. ఐజియా వాజ్ ఎ గ్రేట్ ప్రాఫెట్. ఆయన సిలువ గురించి, సిలువ మరణం గురించి ప్రత్యక్షంగా క్లియర్గా చెప్పింది ఎవరు? యెషయా. ఆయన యొక్క జన్మ గురించి కూడా చెప్పింది ఎవరు? యెషయా. రాకడ గురించి ఐజియా వాజ్ అ వెరీ గ్రేట్ ప్రాఫెట్. అయితే దేవుడు నాకు ఇశ్రాయేల్ ఎలాగుందో తెలుసా? అంతకుముందేమో ఏం కట్టుకున్నాడు? యెషయా పరిస్థితి బాగాలేదు, ఇశ్రాయేల్ పరిస్థితి బాగాలేదని ఏం కట్టుకున్నాడు? గోనుపట్ట. ఇప్పుడు అంటున్నాడు గోనుపట్ట కూడా. ఆ కాలమున దెన్ ఇలాగు సెలవిచ్చాను, పోయి నడుము మీద గోనుపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగ చేసి దిగంబరి అయి, అంటే ఇజ్రాయెల్లో ఆయన పొద్దున్న లేచి ఎలా నడుస్తున్నాడు చెప్పండి? We need Isaiah generation today. ఏ జనరేషన్? You can't take it. అప్పుడు ఆ సమయంలో ఇజ్రాయెల్, at that time Israel was so horrible. So God want to tell Israel, like, I see you naked. ఇంకేం తినమంటాడో తెలుసా యెషయాని? కొంచెం మీరు తట్టుకోలేరు. అయినా చూపిస్తా, తప్పదు, మీకు కొన్ని తెలియాలి. ఏనో యెషయాని అన్నం వండుకోమంటాడు. అన్నం వండుకోవాలంటే ఆ రోజుల్లో పిడకలు చేసుకునేవారు. మామూలుగా చెక్క అనేది కొంచెం పెట్టుకుంటారు. పీపుల్ యూజ్ వుడ్ టు కుక్ ఫుడ్. వాట్? వుడ్. వుడ్ ఈజ్ లైక్ వెరీ గుడ్, ఎక్స్పెన్సివ్. వుడ్కి ఆల్టర్నేటివ్ ఏంటి ఆ రోజుల్లో? పిడకలు. యూనో, ఇఫ్ దెర్ ఇస్ నో వుడ్ or coal or gas is very powerful nowadays. Pidakal ante avu peda, you take cow's dung, you make something like papad, a fat papad, I don't know how you do, or maybe like puri chapati, and then you know atlni kalchi atle toti chestara cheyra. Miranta posh ayipoyaru kabatti navtunnaru. Okay, I think 60-70 years back India lo ade kada, pidakal tote they used to do that. ఇజ్రాయెల్లో కూడా ఉండేది అది. అయితే ఆ పిడకలు యెషయాని దేంతో చేసుకోమంటాడో తెలుసా? తీయండి ఒకసారి వచనం. ఎహెజ్కేల్ అనుకుంటా కదా. తీయండి ఒకసారి. ఈ ప్రవక్త, ఎహెజ్కేల్ ప్రవక్త. లెట్ us see what I don't think it is. Let me go there. ఆగండి ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు ఎవరైనా ధూపం వేస్తే, వెన్ యూ సాక్రిఫైస్ టు గాడ్, ఇప్పుడు నోవా దేవుడికి ధూపం వేశాడు. అంటే పరిశుద్ధమైన జంతువులను బలిస్తే దేవుడికి ఎలాగుందంట? అది చక్కటి సుగంధముగా ఉందంట. వెన్ నోవా సాక్రిఫైస్డ్ క్లీన్ బర్డ్స్ ఇన్ హిస్ రైచియస్నెస్, గాడ్ సెడ్ ఇట్స్ ఎ స్వీట్ సావరింగ్, హీ లైక్డ్ ఇట్. సో వీళ్ళది ఎలా ఉందంటే ఏం చెప్తున్నాడంటే హెజ్కేల్ తోటి, యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని దేంతో కాల్చి భుజించాలంట? మనుష్య మలముతో. మనుష్యులు వెళ్ళే బహిర్గమగా ఉదయకాలం విడిచే దాంతో నువ్వు పిడకలు చేసుకొని కాల్చి భుజించమన్నాడు.
అంటే నాకు మీ యొక్క ప్రార్థనలు, మీ జీవితము నాకు ఎలాగుంది, ఇలా ఉంది అంటున్నాడు. ఎగ్జాంపుల్. సో ఎంతమందికి హెజ్కేల్ లాగా అవ్వాలని ఉంది? హలో, యు సీ హీ ఎక్స్పీరియన్సెస్, హీ మేక్స్ హిస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ హిస్ పెయిన్. కాబట్టి ఈ కాలంలో హెజ్కేల్ తక్కువైపోయారా? పౌల్లాగా చేయడం దేవుడి చిత్తమా? యెషయాలాగా జీవించడం నీ దేవుని చిత్తమా? ఆ సమయంలో అది ఆయన యొక్క చిత్తము. అవునా కదా? దాన్ని తీసుకొని ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉండాలని అనొచ్చా? ఎల్లప్పుడు హెజ్కేల్ లాగా ఉండాలని అనొచ్చా? ఎల్లప్పుడు పౌల్లాగా? నో. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? నా దగ్గర నేర్చుకో. దట్స్ ద రీజన్ వై గాడ్ టెల్స్, ఐ వాంట్ టు టాక్ టు యూ డైలీ. అనుదిన ఆహారము ఈరోజు ఏం చెయ్యాలో నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. హోలీ స్పిరిట్ వాంట్ టు గివ్ యూ టుడే. ఈ దినము అనండి. గాడ్ వాంట్స్ యూ టు టెల్ టుడే what you wear, what to eat, how to show to the church, to the world. You can take many things. మళ్ళీ ఇంత ఎలా చెప్పినా సరే ఎవరన్నా వచ్చి మళ్ళీ ఏదైనా చెప్పారనుకో, అది తీసుకొని అదే కరెక్ట్గా వెళ్ళిపోతాను మళ్ళీ వెనకాల. అద్భుతాలు లేవు, ప్రొఫెసీలు లేవు, అది లేవు, ఇది లేవు. అప్పుడు ఇతను ఒక రిక్వెస్ట్ చేసుకుంటాడు. చదవండి, ఏ రిక్వెస్ట్ చేసుకుంటాడు? నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చాను. నేను వాళ్ళని అన్యుల దేశంలో గెంటేస్తే ఇలాగ అపవిత్రమైన ఆహారం తినాల్సి వస్తుందో వాళ్ళు అంటే వాళ్ళకి చూపిస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంతేగాని ఇది వాగ్దానంలా ఇస్తున్నాడా? ఇది చేయమనా? ఇది ఒక రకంగా పనిష్మెంటా, రివార్డా? అటు పౌలుకి అటువంటి పరిచర్య ఇవ్వడం బహుమానమా, పనిష్మెంటా? ఎందుకు? ఏం చేశాడు అతను సంఘానికి? ఎంతో. శిష్యులు ఏం చేశారు? వెంటనే సో యు కెనాట్ కంపేర్ హిస్ మినిస్ట్రీ విత్ అదర్స్ మినిస్ట్రీ. You're getting me? Now let's come back to today's sermon. ఎవరైనా నేర్చుకున్నారా? అర్థమైందా? మర్చిపోయారా? మళ్ళా ఇప్పుడు చదవండి బైబిల్, మీకు ఇప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నౌ యూ విల్ నో. ఏదైనా ఒక దైవజనుడిని తీసుకొని ఒక బుక్ చదివేసి అదే ఫైనల్ అనుకోవద్దు, బోర్లా పడిపోతారు. డోంట్ జస్ట్ రీడ్ ఎ బుక్ అండ్ జస్ట్ ఫాలో ఇట్ అండ్ సే దిస్ ఈస్ ద బైబిల్. No. Read it from Genesis to Revelation. Right. Now, love covereth all sins. పరిశుద్ధాత్మను దూషించే వానికి క్షమాపణ. The Bible says here, the love covereth all sins, and Jesus said, if you talk against the Holy Spirit, there is no forgiveness. సరే, పేతురు 3 సార్లు తిరస్కరించాడు, ఒక్కసారి దూషిస్తూ తిరస్కరించాడు. ఎంతమందికి అర్థమైంది? మరి పౌల్ని దేవుడు క్షమించాడా, క్షమించలేదా? పౌలు కాదు, పేతుర్ని. పౌల్ని క్షమించాడా? మరి వాళ్ళెందుకు? నన్ను ప్రేమించు వారిని నేను, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారి పాపములన్నీ క్షమించబడతాయి. సో ఇఫ్ యు లవ్ జీసస్, ఇట్స్ డిఫరెంట్ ఫర్ యూ. హల్లెలూయా. ఆయన్ని చంపేద్దాము అని చెప్పి ఆయన దూషించే వారికి ఏమంటారు? మీకు క్షమాపణ. యు గెటింగ్ మీ? సో ఒకటి తీసుకొని నాకు వర్తి అలాగని చెప్పి నువ్వు మంచి అన్నీ ఎత్తుక్కొని నేను మంచోడిని అన్నీ నాకు అనుకోవడానికి లేదు. హలో, అర్థమవుతుందా? యు గెటింగ్ మీ నౌ?
యా. సో ఇక్కడ పౌలు పాపాలని క్షమించాడా లేదా? క్షమించాడు. పేతురు 3 సార్లు ఒక్కొక్కసారి దూషిస్తూ అన్నాడంట, అవునా కదా? దేవుడు క్షమించాడా లేదా? ఎందుకు? పౌలు యేసుని ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి ఇతని పాపములన్నీ. మీరందరూ ప్రేమించి ఆయనకిస్తూ ఆయన వాక్యం వింటున్నారు కాబట్టి మీ పాపాలన్నీ. You see that now. It cannot, everything is not applicable to you. I wish some people will use this to understand Bible. First John 1:9. మొదటి యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. You know, humility. What is humility? దీనత్వం అంటే ఏంటి? నేను ఈ తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు. దట్స్ హ్యూమిలిటీ. ఎప్పుడైతే నువ్వు నీ తప్పుని నువ్వు ఒప్పుకుంటావో ఆయన ఏం చేస్తాడంట? నీ పాపములను క్షమించి ఎన్ని దుర్నీతుల నుండి విడిపిస్తాడంట? సమస్త దుర్నీతి నుండి. వా! ఆయన ప్రేమించి చంపేద్దామని చూసే వాళ్ళకి, పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ, ప్రేమించే వాడికి సమస్త దుర్నీతి, సమస్త పాపముల నుండి విడుదల. యు సీ నౌ. Let not somebody freak you out by taking some scriptures from the Bible out of context. You getting me? అందుకే చాలామంది ఎందుకు దేవుని వెంబడించలేరంటే, క్షమించడు ఈ తప్పుని, అందుకే నేను ఇల్లే ఉండిపోతా, ఇంక నా రోగం బాగు చేయడం, ఇంక నా పరిస్థితి ఇంతే అనుకొని ఫిక్స్ అయిపోతారు. ఈరోజు వాక్యం వింటున్న వారందరూ ఆశీర్వదించబడతారు. ఎవ్రీబడి విల్ బి బ్లెస్డ్. యు సీ నౌ. నన్ను నా మినిస్ట్రీని తిట్టిన వాళ్ళకి పౌలు లాంటి పరిచర్య ఇచ్చును కాక. ఐఎమ్ జస్ట్ కిడింగ్. సువార్త ఎలాగ ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ మీరు గనక మీ పిల్లలకి ఇది గనక బోధిస్తే రాకడ వరకు భద్రంగా క్షేమంగా ఈ వాక్యం వారి హృదయాల్లో ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఇఫ్ యూ టీచ్ ఇట్ యువర్ కిడ్స్. Ephesians 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చదువమ్మా, చూడండి ఇక్కడ చూడండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇన్ హూమ్ వీ హ్యావ్ రెడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అకార్డింగ్ టు ద riches of his grace. So there is a poor grace, average grace, and the riches of grace. ఎవరైతే ఆయన నా కొరకు రక్తము కార్చాడు, ఇంతగా నన్ను ప్రేమించాడు అని ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళకి ఆయన యొక్క కృప మహదైశ్వర్యము అంటే మహా కృపను బట్టి వారికి క్షమాపణ దొరుకుతుందంట. చూడండి, సపోజ్ నీకు ఒక పేదవాడు నేను ఇంటికి పిలిచాడు కానికిస్తానని, నీకు తెలిసి అలాంటి కానుక వస్తుంది. అంబానీ పిలిచాడు నేను ఇంటికి కానికిస్తానని, ఏ రేంజ్లో ఉంటుంది? అలాగే కృపా మహదైశ్వర్యము కలిగినటువంటి దేవుడు ఎవరైతే ఆయన రక్తాన్ని అంగీకరించారో వారిని ఆయన riches of his grace, ఆయన కృప యొక్క మహైశ్వర్యమును బట్టి నిన్ను క్షమిస్తాడంట. హల్లెలూయా. అందుకే నీ పాపాలన్నిటినీ క్షమించేస్తాడంట. హల్లెలూయా. You see, if you meet a rich man,
If you are a friend of a billionaire, hey, your problems are solved. లేకపోతే రోడ్డెక్కేస్తావు. మా యవ్వన కాలంలో ఒకసారి మేము అప్పుడు కొంతమంది పత్రికలు చదివేవాళ్ళం, కొన్ని న్యూస్లు చదివేవాళ్ళం. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ అని ఎంతమంది తెలుసా? రైట్. మరి ఇలా టాపిక్లు చెప్తే మరి కొంతమంది విమర్శించేవాళ్ళు ఏం మాట్లాడతారు? అయినా చెప్పుకొని వాళ్ళకి ఏం దొరుకుతాయింది. ఎందుకంటే మీకు గుర్తుండడం కోసం కొన్ని సంఘటనలు చెప్పాలి. ఆయన ఏం చేశాడంటే ఒక టైంలో ABCL అని ఒక పెద్ద కంపెనీ పెట్టాడు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక స్టూడియోస్ అనమాట, పెద్దది. అలాగా ఇండియా మొత్తం మీద పెద్దది. ఎవరికైనా తెలుసా అది? ఎనీబడి నోస్ దట్? చాలామంది తెలుసు. ఏమైంది? అది సక్సెస్ అయిందా, ఫ్లాప్ అయిందా? ఫ్లాప్ అయ్యి రోడ్డెక్కేసి డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాడు. అయితే అతనికి మంచి స్నేహితులు ఉన్నారు. తెలుసా మీకు? అతనికి ఒక స్నేహితుడు ఎవరో తెలుసా? రాజీవ్ గాంధీ మంచి స్నేహితుడు అతనికి. తర్వాత ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు అతనికి. ఎవరో తెలుసా? అనిల్ అంబానీ. అప్పుడు డబ్బులు బాగున్నాయి అనిల్ దగ్గర, ఇప్పుడు పోగొట్టుకున్నాడు. కానీ అలాంటి స్నేహితులు ఉండడం వల్ల వాళ్ళు సహాయం చేస్తే త్వరగా కోలుకొని అవకాశాలతోటి పోయిన దాని నుంచి 10-20 రెట్లు కొనుక్కొని విమానంలో తిరగడం మొదలుపెట్టాడు. యు సీ దట్ నౌ. అలాగే నీకు సృష్టికర్త తెలిస్తే, ఓ ఐఎమ్ టెల్లింగ్ యు నో జీసస్. వెన్ యు నో జీసస్, నీవు కోల్పోయింది తిరిగి దేవుడు 2 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు, 100 రెట్లు తిరిగి ఇచ్చేయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ రిస్టోర్ యు. Now you know Jesus, who is extremely rich in his grace, will forgive you and restore you back. Hallelujah. ఈయన కృపా మహదైశ్యం కలగడు, నీ పాపాలన్నిటినీ క్షమించేస్తాడంట. హల్లెలూయా. యు సీ దట్ నౌ. ఇప్పుడు అర్థమైందా? So you need to be careful and never take the Bible out of the context and condemn yourself or condemn others. Right. 32:5 కీర్తనలు, 32nd Psalm and verse 5. I'm opening somebody's eyes today. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా, నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. Okay, now let me come to the KJV. ఇక్కడ it talks in Telugu Bible, it says it is sin, but in English Bible it doesn't say sin. ఏమంటారు ఇక్కడ? iniquity. There are 2 things here. ఇక్కడ చూడండి, నా దోషము, నా పాపము. మనకు ఒక రకంగా తెలుగులో 2 ఒకటే, కానీ ఇంగ్లీష్లో చూస్తే he says sin and iniquity. What is the difference between sin and iniquity? What is sin and what is iniquity? Let me give you one scripture. Did I write it? I think I wrote it. Yeah. 51 Psalm, 51వ కీర్తన, 5వ వచనం. 52nd Psalm, 51st Psalm, verse 5. I'm going to talk about iniquity, not sin. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇప్పుడు మనం KJVకి వెళ్దాం. Behold, I was shapen in iniquity. అంటే నీవు పుట్టినప్పుడే దేంతో పుట్టావు? బలహీనతతో పుట్టావు. పిల్లలు పాపం చేస్తారా? చెప్పండి, పుట్టిన పిల్లలు పాపం చేస్తారా? చేయరు. కానీ
ఎందులో పుట్టారు? దాన్ని ఏమంటారో తెలుసా ఇంగ్లీష్లో? ఇనిక్విటీ. అందుకే అంటాడు ఐ వాజ్ షేపెన్ ఇన్ ఇనిక్విటీ. కానీ వాళ్ళ మదర్ ఎలా కన్నదంట? ఇనిక్విటీయా సిన్నా? ఎవరు? మదర్ సిన్లో కన్నదే. పుట్టిన బిడ్డలో ఏముంటుంది? బలహీనత. అందుకే వాడు పెద్దయ్యాక ఏం చేస్తాడు? ఆ బలహీనత పెద్దయ్యాక ఏ రూపంలో వస్తుంది? 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5, 6, 7 అలా పెద్ద అవుతూ ఉంటే బలహీనత ఏ రూపంలో బయటకు వస్తుంది? పాపం రూపంలో బయటకు వస్తుంది. How many of you understood this? ఇనిక్విటీ అంటే అది ఎవరి నుంచి వచ్చింది మనకి? బలహీనత అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా తోటల్లో ఆదాము అవ్వ చేసినటువంటి తప్పు నుంచి మనకేమొచ్చింది? బలహీనత. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇనిక్విటీ. Now, will God, okay, let me give you the climax. Will God forgive your sin or iniquity? Huh? Will God forgive your sin? దేవుడు నీ బలహీనతను క్షమిస్తాడా? నీ పాపాన్ని క్షమిస్తాడా? సపోజ్ నీ బాస్ ఉన్నాడు, నువ్వేం చేస్తావు? నీ బాస్ దగ్గర నీ బలహీనతను దాచి పాపము చేయకుండా జాగ్రత్త పడతావు. ఒకవేళ నువ్వు పాపం చేసావు అనుకో, ఏం చేస్తావు? బతులాడావు అనుకో, క్షమిస్తాడు ఒకసారి, రెండోసారి, మూడోసారి ఏం చేస్తాడు? తీసేస్తాడు. అంటే నీ బాస్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, స్కూల్ టీచర్ కానీ నీ పాపాన్ని క్షమిస్తుంది కానీ దేనికి క్షమించదు? అదే నీ తల్లి ఉంది, నెలకోసారి ఎవరినో కొట్టి జైలుకి వెళ్ళి వస్తున్నావు, మళ్ళీ ఇంటికి నేను రాను, మా అమ్మ నన్ను క్షమించదు అనుకుంటావా? మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చేస్తావా? అంటే నీ తల్లి ఏం చేస్తుంది? పాపాన్ని క్షమిస్తుంది. ఆగండి, అలాంటి తల్లి అయినా విడుచును కానీ Lord, open somebody's eyes and ears. Online. The God forgives your sin and also your iniquity. Man, does it give you license to commit sin? తల్లి పాపాన్ని క్షమిస్తుంది, బలహీనతను. నువ్వు అలా కంటిన్యూగా పాపాలు చేస్తున్నావు అనుకో, పోలీసులు ఏం చేస్తారు? జైలు వేస్తారు. మరీ చంపేస్తున్నావు అనుకో, మర్డర్లు చేస్తున్నావు, ఏం చేస్తారు? బహిరంగంగా నిన్ను ఉరి తీసేస్తారు. తల్లి ఎలాగైనా వీడిని మార్చాలా, ఇంకొకసారి కాళ్ళు చేతులు కట్టి ఇంట్లోనే పడేస్తుంది కానీ వాడిని ఉరి తీయదు జైల్లో. యు సీ నా? సో యు సీ ద లెవెల్. ఎందుకని? వై అంటే యేసుని అంగీకరించిన ఏ ఒక్కడూ వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు, ముందుకు వెళ్ళిపోవాలా. యు కెనాట్ టెల్ సంబడి డోంట్ కమ్ టు చర్చ్. హల్లెలూయా. నువ్వు ఇది చేసావు కూడా రావడానికి వీల్లేదని చెప్పొచ్చా? నో. God doesn't just forgive the sin, but also yet he is holy, righteous and pure. Hallelujah. అలా క్షమిస్తున్నది మాత్రం ఆయన పోనేమని ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తాడా? ఆయన మహాపరిశుద్ధుడు, పాపము లేనివాడు, తన వధువును మచ్చలేని వధువుగా తయారు చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమైంది? వా. అలాగని నీ పాపాన్ని క్షమిస్తాడు. God forgives your sin and iniquity. At the same time, he wants you to be righteous, pure and holy. He wants to even make his bride even without a scar on the garment. The will of God will never change. But the heart of God, somebody is understanding God today at a new level. Okay, now let's go. Psalm 32:5 వెళ్ళామా?
ఐ అక్నాలెడ్జ్ మై సిన్ అంటు ది అండ్ మై ఇనిక్విటీ. ప్రభువా, ఇది నేను పాపం చేశాను, కానీ నాలో ఈ బలహీనత ఉంది, ఎప్పటి నుంచో నేను దీన్ని చేస్తున్నాను నాయన అని దావీదు తన బలహీనతను కూడా చెప్పుకున్నాడంట. అప్పుడు దేవుడు పాపాన్నే కాదు బలహీనతను కూడా క్షమించాడంట. మరి ఎంతకాలం క్షమిస్తాడు బలహీనతని? తల్లి అయితే జీవితాంతం క్షమిస్తుంది, చనిపోయే వరకు క్షమిస్తుంది. లేకపోతే పాపాలు ఎక్కువ అన్న చేసి వాడన్నా చనిపోవాలా, అది చూసి తట్టుకోలేక తల్లి అన్నా చనిపోవాలా. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నీ పాపాన్ని నుంచి విడిపించడమే కాదంట, నీ బలహీనత నుండి కూడా విడిపిస్తాడంట. హల్లెలూయా. ఈ డిసెంబర్ నుంచి దేవుడు మీ పాపాలను క్షమించడమే కాదు, మీ బలహీనతలను క్షమించడమే కాదు, He redeemeth you from all your iniquities also. Hallelujah. You can pray. ప్రార్థన చేయడం, ప్రభువా నా బలహీనత నుండి కూడా నన్ను విడిపించు అనండి. How can he do that? Anyone in Christ is a new creation. Wow. నిన్ను ఎదిగేటట్టు చేస్తాడు. He will step by step. ఎందుకంటే నీ కండమేషన్ లేదు, నరకానికి వెళ్ళవు కాబట్టి దాన్ని ఎలా బాగు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆ పాపములో పుట్టినా సరే దాన్ని నుంచి నీకు ఎలా విడిపించాలో తెలుసు. ఈ రోజు నుంచి అది కొంచెం టైం పడుతుంది, అంచెలంచెలుగా అనేక మంది యొక్క బలహీనతలను బలముగా దేవుడు మార్చిన గాక. పాపాన్ని కాదు, ఎప్పుడైతే నువ్వు బలమైపోయావో అందులో ఇక పాపము. యు గెటింగ్ మీ నౌ? అందుకే నిన్ను ధర్మశాస్త్రం నుంచి తీసేసి కృప కింద పెట్టేశాడు. యు గెటింగ్ మీ నౌ? ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయిందో కృప దాన్ని చేస్తుంది. హీ డెవలప్స్ హేట్రెడ్ ఫర్ ద సిన్. లోపల నుంచి నువ్వు బలహీనతతో చేస్తున్నావు. ఇప్పుడు పాపం మీద ద్వేషం పుడితే చేస్తావా? God is shifting your hearts from the pleasure of sin to hatred of sin. ప్రేమించి చేసే పాపాన్ని దేవుడు ద్వేషించేటట్టు నీ హృదయాన్ని మారుస్తున్నాడు. అందుకే ధర్మశాస్త్రము చేయలేని దాన్ని నేను చేస్తాను, నాలో ఉండే ఆత్మ చేస్తుంది, నన్ను వెంబడించు చాలు, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. He redeemeth you from all your iniquities. Are you sure? Yeah. Wow. Who got it? Yeah. Because నాకు యాక్చువల్గా బైబిల్లో పొజిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సామ్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఇలాగ తెలుసు, కానీ మార్చేస్తూ ఉంటాయి కదా, అందుకని. సో ఇలాగ దేవుడు కొత్త కొత్త విషయాలు బోధిస్తాడని యూనో. సో 138 ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి 130th Psalm verse 8. లెట్ మీ రీడ్ ఫర్ ఇంగ్లీష్లో చదువుతున్నా. ఎంతమందికి ఇప్పుడు పాపానికి బలహీనతకే తేడా కనపడ్డది? మనం ఎందులో పుట్టాము? బలహీనత. మన తల్లి ఎందులో కన్నది? పాపములు. సో పుట్టిన ఈ పిల్లోడు పెద్ద అయ్యాక ఏం చేయడం మొదలు పెడతాడు? బలహీనతలోంచి ఏం బయటకు వస్తుంది? పాపము. ఆదాము ఎందుకు తప్పు చేశాడు? అవ్వ ఎందుకు తప్పు చేసింది? ఆయన దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. ఆ దూతల్లో, ఎందుకంటే దూతలు వాడికంటే ఎక్కువ స్థాయి, వాడిలో దుష్టుని పెట్టాడు. అక్కడ ఎవరిని పెట్టాడు? లూసిఫర్ని పెట్టాడు. మోసపోతాడా? మోసపోడా? అవమ్మ మోసపోతుంది. దేవుడు తెలీదా? ఎందుకు తెలీదు? అందుకే దానికి ముందే వధించిన. హల్లెలూయా. some people ask me, why did God allow Adam to do that mistake? He should have stopped it. No, God intentionally, purposefully made man lower than angel. That means angels are at a higher level of wisdom than man when he created them. And he put the most wicked angel in the garden.
Will he not be deceived? Yes, God knew it. That's why he slayed the lamb before the foundation of the world. Hallelujah. తర్వాత ఎందులోకి వెళ్తావు నువ్వు? పరలోకంకి వెళ్తావు. పరలోకంలో శాపగ్రస్తమైంది ఏది? యుగ యుగములు నిన్నప్పుడేం చేయలేడు. సంతోషం గొప్పరామలో ఉంటావు. హల్లెలూయా. చెప్పండి, ఏదైనా తోట బాగుంటుందా? పరలోకం బాగుంటుందా? ఒక and he shall redeem Israel from all his. ఆయన్ని విడిచిపెట్టకుండా వెంబడిస్తే ఎన్ని పితరుల శాపాలు ఉన్నాయి. ఒక రకంగా ఇనిక్విటీస్ ఏమంటారో తెలుసా? జనరేషనల్. ఇఫ్ యూ డోంట్ స్టాప్ అండ్ జస్ట్ కీప్ ఫాలోయింగ్ హిమ్, he will not only forgive your sins, but he will set you free, disconnect you from all your generational curses and infirmities and iniquities. Hallelujah. అంటే ఆ తర్వాత నువ్వు పాపం చేయడానికి బలహీనత ఉండదు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫాలో జీసస్ ఆల్ యువర్ లైఫ్. ఎంత పెద్ద పాపంలో పడిపోయినా, ఏం చేసినా దేవుడు దాని నుంచి దాన్ని క్షమించడమే కాదు, ఏం ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆయన బలహీనతను కూడా క్షమిస్తాడు? ఎందుకంటే దాని నుంచి విడిపించగల సామర్థ్యము కూడా ఉంది కాబట్టి క్షమిస్తాడు. హల్లెలూయా. ఇదంతమందికి అర్థమైంది. లాస్ట్ డైలాగ్ ఇదే మెసేజ్. దేవుడు పాపాన్నే కాదు, వై గాడ్ నాట్ ఓన్లీ forgives your sin but also iniquity. You keep doing sins and why God forgives you? Because as you keep following him, he forgives you and you keep growing, and one day he will cut you from the iniquity. Hallelujah. And you cannot sin. You cannot sin. Hallelujah. You will enter into your stage if you follow him. అందుకే కొంతమంది అంటారు, ఎందుకు బైబిల్ చదువుతావు, ఎందుకు తప్పులు చేస్తావు, ఎందుకు చదువుతావు? అప్పుడు ఏం చేయాలి? ఇంకా బాగా చదువు అనాలా. హల్లెలూయా. ఎందుకంటే ఎదిగినప్పుడు ఆ సంఖ్యలన్నీ తెగిపోతాయి, ఆయన స్వరూపంలోకి మారిపోతావు నువ్వు. హల్లెలూయా. Now why God forgives your sin and iniquity? Because he can not only set you free from sin but also from the iniquity. You will enter into a glory zone. Somebody say glory zone. Glory zone అంటే ఏంటో తెలుసా? మహిమగల స్థాయి అనండి. John, take that scripture and I'll conclude with few more verses. 1 John 1:7 అన్న. 1 John, let me check it. Yeah, I think 9 యోహాను 3:9. మొదటి యోహాను 3:9. 1 John 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక. ఆగండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక అంటే ఏంటి? ఒక స్థాయి ఉంటుంది. Whosoever is born of God, and when the seed remains in him, whosoever is born of God does not commit sin because his seed remains in him. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము అంటే దేవుని మూలముగా పుడితే, ఇప్పుడు ఒక తల్లికి పుడితే తల్లిని ఏం చేస్తావు నువ్వు? జీవితాంతం వెంబడిస్తావు. అలాగే దేవుని మూలంగా పుడితే వెంబడిస్తూ ఉంటే కొంతకాలానికి ఆయన వాక్యము నీలో వేరుపారి నిలిచి పాపము చేయలేవు. హల్లెలూయా. I don't know. You are blessed who have come today this second week. I'm giving you the practical wisdom of the Bible. If you are born of God, you follow him. When you follow him, అనేక సార్లు నువ్వు ఎందుకు పడిపోతున్నావు అంటే వాక్యము నిలిచి లేదు, అందుకే పడిపోతున్నావు. కానీ అలా వెంబడిస్తున్నప్పుడు ఒక కొంతకాలానికి వాక్యము నీలో నిలిచి ఉంటుంది, ఇక పాపము అంటే దేవుడు నేను పాపాన్ని బలహీనతను ఎందుకు క్షమిస్తాడంటే
he knows that one day you will be free from iniquity, and automatically you will be free from, because his seed, his word will remain in you. You're getting me? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దేవుడు పాపాన్నే కాదు బలహీనతను కూడా. ఆయన శిష్యులు బలహీనతలను క్షమించాడా? అందుకే అందరూ తిరస్కరించినా క్షమించాడా లేదా? He forgave all his disciples because they followed him. He forgave their iniquities, and there was a stage where the word remained in them and they could not sin. Somebody is rising to a new level in 2025. Hallelujah. So God is preparing you in December. Hallelujah. Are you blessed today to listen these words from heaven? Opening your understanding towards the scriptures. People take advantage of it. చెప్పండి, దేవుడు పాపాలను క్షమిస్తాడా, బలహీనతలను క్షమిస్తాడా? ఎందుకు క్షమిస్తాడు బలహీనతల్ని? రేపు పొద్దున్న ఆయన వెంబడిస్తే వాక్యము నిలిచేటట్టు చేసి ఆ బలహీనతను బలముగా మారుస్తాడు. ఇక నువ్వు పాపము, అందుకే నువ్వు ఎందుకు వెంబడిస్తావు, నువ్వు వెళ్ళక, నువ్వు చదవక, గుడికి వెళ్ళి ఇన్ని పాపాలు చేస్తావు అనకూడదు. ఇంకా ఎక్కువసేపు చదువు, ఇంకా ఎక్కువ ధ్యానించు, ఉపవాసం ఉండని ఎంకరేజ్ చేయి, అవన్నీ తెగిపోతాయి కట 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 మన. హల్లెలూయా. If somebody is continuously sinning and aggravating and doing more sin, don't tell him to stop Bible, stop going to church, don't do that. No, encourage him more, so he will become strong and come out of iniquity and come out of sin. Hallelujah. ఎంతమందికి అర్థమైంది? వావ్. Hebrews 10:17. And read these three scriptures also. Then Jeremiah 31:34 and Hebrews 8:12. Let's read these three. I wrote so many pages yesterday. You know, let me give you a break for 1 minute and give you a promise. ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టేస్తున్నాడు ఈ మధ్యలో, నా పాపం పెరిగిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటున్నావా? God is telling me to tell you, in the middle of the darkness, I am going to show you my mercy. అనేకుల అప్పులు ఆకస్మికంగా తీరిపోతున్నాయి. అనేకుల రోగముల యొక్క రిపోర్ట్లు నార్మల్ రాబోతున్నాయి. God's going to encounter it. Hallelujah. God's going to do such things. Surprise visit. Somebody talk to your neighbor and say, get ready for a surprise mercy visit. Yes. Hebrews 10:17. Hebrews 10:17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకం చేసుకొనను అని. అదేండి, ఈ ట్రాన్స్లేటర్కి కొంచెం అర్థమై ఉండదు కదా కదా సిన్స్ అండ్ ఇనిక్విటీస్ అంటే ఏంటి? ఇనిక్విటీ అంటే ఏంటి? హీ వాజ్ షేపెన్ ఇన్, బలహీనతలోంచి వచ్చాడు కాబట్టి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. తల్లి ఎందులో కన్నదంట? మనం మనిషి పెరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పాపాలు చేస్తాం, తప్పులు ఆడతాం, అబద్ధాలు ఆడతాం. we are born in sin. అయితే దేవుడేమో శాస్త్రయుగం కాకుండా కృపాయుగంలో ఏమంటున్నాడంట? అండ్ దేర్ సిన్స్ అండ్ ఇనిక్విటీస్ విల్ ఐ రిమెంబర్. అంటే ఏంటి? నువ్వు చేసే పాపాలే కాదు, అసలు నీ బలహీనతనే జ్ఞాపకం చేసుకోండి. This is called the riches of His grace. Why? Because He is rich in setting you free from the iniquity. ఎందుకు దేవుడు నీ బలహీనతను మర్చిపోతాడు? ఎందుకంటే నీ బలహీనత నుండి నిన్ను విడిపించడానికి సామర్థ్యము కలిగిన వాడు కనుక. హల్లెలూయా. అందుకే నన్ను విడవకుండా వెంబడించు అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వావ్. God not only forgives your sins but also He not only forgets your sins but also forgets your
అంటే నీలో ఈ బలహీనత ఉన్నది అనేది కూడా ఆయన జ్ఞాపకము. మనిషి ఈరోజు నువ్వు కొట్టావు అనుకో, మర్చిపోయాను అన్న, సారీ చెప్తాడు. ఇంటికి వెళ్ళాక ఆడి సంగతి చూస్తానని అంటాడు. మన దేవుడు అలా కాదు. నేను మర్చిపోయానంటే పాపాన్ని మర్చిపోవడం కాదు, దేన్ని మర్చిపోతాడంట? నీ 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 సొంత తల్లి మర్చిపోదు, తండ్రి మర్చిపోదు, భార్య మర్చిపోదు, స్నేహితుడు మర్చిపోడు, ఈ భూమి మీద ఉన్న ఉత్తమమైన మర్చిపోడు, పాపాన్నే మర్చిపోడు, ఇక బలహీనతనే మర్చిపోతాడు. నువ్వు బలహీనడం అని నీ నుంచి పర్మనెంట్గా డివోర్స్ కూడా ఇచ్చేస్తారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు. కానీ దేవుణ్ణి వెంబడించే వారికి ఆయన పాపాన్నే కాదు బలహీనతను కూడా జ్ఞాపకం చేసుకోడంట. ఎందుకు? ఈ రెండాట్ల నుంచి కూడా నిన్ను విడిపించువాడు. God is uprooting somebody's iniquity from today. That's the reason why he forgives your sin and also iniquity, because he can set you free. You're getting me? అందుకే నీలో ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మను పెట్టాడు. అందుకే నేను ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకం చేసుకొనను. కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. And they shall teach no more every man his neighbor and every man his brother, saying, Know the Lord. For they shall all know me from the least unto the greatest of them, said the Lord. For I will forgive their iniquity and I will remember their sin. ఇక్కడ ఏమంటాడు హెబ్రూల్లో? I will not remember their sin and also. ఇన్ని వెంబడించకుండా ఎవరైనా ఉండగలరా? అందుకే ఎవరినైనా వెంబడించడం అని ఆపేయి, యేసుని వెంబడించడం ఆపక. అరే పాపాన్నంటే మర్చిపోతాడు. హౌ కెన్ హీ ఫర్గెట్ యువర్ ఇనిక్విటీ? హీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ యూ ఇన్ టు హిజ్ ఇమేజ్. దట్స్ వై హీ ఫర్గెట్స్ యువర్ సిన్ అండ్ ఇనిక్విటీ. నిన్ను తన స్వరూపంలోకి మార్చుకోగలడు కనుక, అందుకే నీ పాపాన్నే కాదు బలహీనతను కూడా జ్ఞాపకం చేసుకోడంట. హల్లెలూయా. అంటే నువ్వు వెంబడిస్తున్నప్పుడు వీళ్ళు ఎన్ని పోతాయి, అన్నీ మారిపోతాయి. అందుకే నిన్ను ప్రేమతో, అందుకే నువ్వు మధ్యలో నీ ప్రార్థనా జీవితాన్ని అడగడం ఆపేయక. నీ ప్రార్థనా జీవితాన్ని ఆపేయకూడదు. ఒకసారి నువ్వు 10 అడిగితే దానికి 90 కలిపి 100 రెట్లు ఇస్తాడు నీకు. హల్లెలూయా. Why he's delaying? He's dealing with your iniquity, not just your sin. God can deal directly with iniquity. You getting me now? Hebrews 8:12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. For I will be merciful to their unrighteousness and their sins and their iniquities will I remember. అంటే నువ్వు బలహీనుడు అనే సంగతి కూడా, what a God we serve. So there is nothing that can stop you from following Jesus. అందుకే ఎవరైనా మహామూర్ఖుడు వెంబడుతున్నాడు అనుకో, అయ్యి బాబోయ్ ఎంత దారుణమైన వెంబడిస్తున్నాడు అనుకోవద్దు. ఆ దారుణమైన వాడికి దారుణమైన రీతిలో జవాబిచ్చి వాడిని మార్చుకుంటాడు. హల్లెలూయా. పౌలులాగా, అవునా, మహాబాధించిన వాడికి మహాశ్రమలు చూపిస్తాడు. బాగా ప్రేమించిన వాడు అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాడు? యోహాను. ఆల్రెడీ 10 సార్లు చెప్పాను మీకు. యోహాను యేసును ఎక్కువ ప్రేమిస్తాడు. అందుకే తల్లిని ఎవరికి అప్పగిస్తాడు? యోహాను. అందరికంటే ఎక్కువ కాలం బతికిన శిష్యుడు ఎవరు? యోహాను. రాకడ మొత్తం పరలోకం అంతా సినిమా టైప్లో చూపించింది ఎవరు? అందుకే అంటాడు, దేవుని రాజ్యము వచ్చేట చూచుట వరకు నీవు మరణము. అందుకే చరిత్రలో యోహాను గురించి ఉంటుంది అనమాట. అతన్ని అనేక రంగాలుగా చంపేద్దామని చూశారు. యునో, John was the one who loved Jesus the most and Jesus loved him as well. They could not kill John. వేడి నూనెలో వేసేవారంట. చరిత్రలో చెప్తున్నారు,
నూనె వేసి దించితే మామూలుగా స్కెలిటన్ బయటకు వస్తుందంట. కానీ జాన్ బాత్ టబ్లో ముచ్చి తీసినట్టు ఫ్రెష్గా ఇలా వచ్చేవాడంట. ఇదేందిరా పాప, చూడండి నీటిలో చెరువుల్లో ములిగి లెగుతారు ఇలాగా. కాసేపు అలాగ బయటకు వచ్చేవాడంట. రకరకాలుగా కోసేసేవారంట, నరికేసేవారంట, మళ్ళా అతుక్కుపోయాయి అంట. చంపడానికి వీలు లేదు, చావట్లేదు, మొత్తం అందరికీ స్వాత ప్రకటించేస్తున్నాడు. అనేకులు దేవుని తెలుసుకుంటున్నారు. ఇంకేం చేయాలా? తీసుకెళ్ళి మనం పాత్మోస్ అనే దీవిలో పడేశారు. ఎక్కడ పడేశారు? పాత్మోస్ అనే దీవిలో. దే కుడ్ నాట్ కిల్ జాన్. ఒక చర్మం ఉంటుందంట, చర్మంలో చుట్టేస్తారంట. ఒక నెల 2-3 నెలలకి గట్టిగా అయిపోయి మనిషి నలిగిపోతాడంట. ఏం చేసినా సరే మనోడు హాయిగా ఫోన్ బెడ్లో పడుకుని పొద్దున్న లేచివాడంట. They couldn't kill John. They tried the very best. They put him in hot oil. They put him in fire. They cut him asunder. They did everything. They could not kill. So they put him in the Isle of Patmos. Then he became a spirit man and wrote Revelation to everybody. Hallelujah. He became more powerful when he was limited. ఎవరైనా నేను పలానా పరిమితి అయిపోయాను అనుకుంటున్నావా? దేవుని ఆత్మ నిన్ను అపరిమితముగా వాడుకొనును గాక. యువర్ మనీ కెనాట్ లిమిట్ యూ, యువర్ సిక్నెస్ కెనాట్ లిమిట్ యూ, యువర్ జెండర్, యువర్ కాస్ట్, యువర్ జాబ్లెస్నెస్, యువర్ lack of education, nothing can. The Spirit makes you unlimited from today. Hallelujah. So God is telling, I will not remember your iniquities also, because He has power to transform. He has power to transform. Now, why God chastises? మరి దేవుడు అప్పుడప్పుడు ఎందుకు చుక్కలు చూపిస్తాడు? లాస్ట్ టైం చెప్పాను. ఓకే, వై గాడ్ chastises? పౌలు ఎందుకు అతన్ని ఆ సంఘములోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పాడు? సైతానుడు అతను సరే అని. వై గాడ్ chastises? I'll tell this in close. Why God chastises? ఒక్కొక్కసారి ఏం చేస్తావంటే నువ్వు దేవుణ్ణి వెంబడించకుండా కొంచెం వాక్యాన్ని లైట్గా తింటావు, వాక్యాన్ని లైట్ తీసుకుంటావు, సీరియస్ తీసుకో. I have written a quote. Maybe nowadays I'm almost writing 10 quotes every day. But each quote is like a sermon. I don't know. All right. నీ శ్రమలు, నీ కష్టాలు దేవుని, ఒక్కొక్కసారి మనం దేవుని వాక్యాన్ని లైట్ తీసుకుంటాం. ఆ మహాశ్రమగా వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని మనము సీరియస్గా తీసుకుంటాం. సమ్టైమ్స్ వీ టేక్ గాడ్ వర్డ్ యాజ్ టేక్ ఇట్ ఈజీ, బట్ వెన్ యూ గో త్రూ రియల్ పర్సిక్యూషన్, దెన్ యూ విల్ టేక్ ద వర్డ్ సీరియస్లీ. యు సీ దాట్. నా ఇప్పుడు దావీదుకి అంత మహాగండం కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏం పట్టింది? మహాకోలిమిగుండ, తలగాడంతా ఏడ్చేటట్టు, మరణకరమైన ఇంక నేను చనిపోతానేటువంటి బాధ. వై డిడ్ గాడ్ టేక్ డేవిడ్ through so much pain and sickness and punishment and shame? ఎంతమందికి తెలుసు దావీదుని మహా ఘోరమైన శ్రమ గుండా తీసుకెళ్ళాడని దేవుడు? యా, why? Why? 38 కీర్తనలు 38 3-4, 38 Psalm 3-5. I'm telling why God allowed David to go through that huge punishment. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. There is no soundness in my flesh because of thine anger, neither is there any rest in my bones because of my sin. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత. మరి ఇతన్ని ఇంత ఘోరంగా శిక్షించిన దేవుడు కొత్త నిబంధనలో దావీదుని ఏమంటాడు? తన సొంత కుమారుడిని ఏమని పిలిపించుకుంటాడు? దావీదు కుమారుడా. అంటే దావీదు పాపాన్నే కాదు, దేన్ని క్షమించాడు? యు సీ నౌ. సరే, అయితే దావీదుని ఎందుకు క్షమించాడు, ఇంత ఘోరంగా ఎందుకు శిక్షించాడు చూద్దాం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నా దోషములు నా తల మీదుగా అంటే పాపాల లెవెల్ ఏమైపోయింది? అభిషేకం లెవెల్ పెరగలే,
అభిషేక లెవెల్ ఆగిపోయి దావీదు ఏం పెరిగిపోయాయి? బలహీనత ఏం చేస్తుంది? పాపాలని చేస్తుంది. అనేక మందిలో అనేక బలహీనతలు ఉంటాయి. వి ఆల్ హ్యావ్ మెనీ ఇనిక్విటీస్ ఇన్ us, అండ్ మెనీ ఇనిక్విటీస్ విల్ డూ మెనీ సిన్స్. ఫర్ మై ఇనిక్విటీస్ ఆర్ గోన్ ఓవర్ మై హెడ్. అందుకని దేవుడు అతన్ని అగ్నిగుండము గుండా తీసుకెళ్ళాడు. అగ్నిగుండం తీసుకెళ్ళినప్పుడు పాపమే పోయిందా? దావీదులో బలహీనత కూడా పోయిందా? అందుకే దావీదు ఆయన్ని వెంబడిస్తూ మరణ పడక మీద వెంబడించాడు, కష్టాల్లో అన్ని వెంబడించాడు. పాపము పోయింది, బలహీనత పోయింది, దావీదు కుమారుడిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరూ మధ్యలో వెనక్కి వెళ్ళిపోతారు. దే స్టాప్ ఫాలోయింగ్ దిస్ గాడ్. Now I'll conclude. Anyway, would preach till tomorrow. కానీ డేంజర్, అలా ప్రీచ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, పౌలు అలాగే బోధించాడు రాత్రంతా. కిటికీ మీద పడిపోయి ఏమైపోయాడు? సో